ఎంత లేట్ చేస్తాం గతంలో వచ్చేసి మొత్తం అంటే ఇప్పుడు ఇంకా హార్డ్ అయిపోతాం. హార్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాఫ్ లేయర్ మళ్ళీ మారుస్తాం. హార్డ్ అయిపోయింది 4 అని చేస్తాం. మళ్ళీ 4 ఇంచెస్ మట్టి తీసుకుంటాం. మట్టి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఒక సంవత్సరం నుంచి ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఏదో ఒకటి జిల్లాలో స్వచ్ఛత సంబంధించి కార్యక్రమం పెట్టి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో వార్డ్ స్థాయి నుంచి ప్రతి సిటీలో ప్రతి జిల్లాలో రాష్ట్ర స్థాయి వరకు ఈ సాసా యాక్టివిటీ అని జరుగుతూ ఉంటాయి. దానికి మెయిన్ థీమ్ ఏంటంటే క్లీన్లీనెస్ మీద ఉంటుంది. ప్రతిసారి డిఫరెంట్ థీమ్తో మనం ప్రోగ్రామ్ చేస్తాము. ఈ నెల థీమ్ ఏంటంటే మనకి జలధార జలారతి, అంటే మన వాటర్ కన్జర్వేషన్ ఈజ్ అ మెయిన్ థీమ్. ఇప్పుడు మీ అందరికీ ఐడియా ఉంది, వాటర్ సమస్య ప్రతి ఎక్కడైనా చూస్తే ఏ జిల్లా అయినా మనం మొత్తం దేశంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా చాలా చోట్ల వాటర్ సమస్య ఉంటుంది. పాపులేషన్ పెరిగింది, తర్వాత ఇండస్ట్రీస్ వల్ల కూడా వాటర్ షార్టేజ్ ఉంది. దాంతోపాటు క్లైమేట్ చేంజ్, మనకి ఈసారి కూడా ఎల్ నినో ఎఫెక్ట్ చెప్తున్నారు. ఈ మాన్సూన్ ఏదైతే ఉంది అది బిలో యావరేజ్ అని ముందేగానే ఐఎండీ నుంచి కూడా ప్రెడిక్షన్స్ వచ్చాయి. సో మనకి వాటర్ మీద మన మొత్తం జీవితం డిపెండ్ అయి ఉంటుంది. అగ్రికల్చర్ కావచ్చు, మన తాగినీటికి వాటర్ కావాలి, ప్రతిదానికి మన వాటర్ అవసరం ఉంటుంది. వాటర్ లేకపోతే మనం ఏమీ చేయలేము. సో అలాంటివి ఉన్నప్పుడు వాటర్ ఎంత ముఖ్యమైన కమోడిటీ అని అందరికీ తెలుసుకోవాలి. అందరూ కూడా వాటర్ కన్జర్వేషన్ కోసం పనిచేయాలి. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సాధించే సంకల్పానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా